రాజు అక్కడ అయితే అందరితో అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఒక అమ్మాయి దగ్గర అయితే క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయితోనే కలిసి భోజనం పట్టేస్తాడు. అది చూసి కళావతి అయితే అక్కడ ఉన్న ప్లేట్ తీసుకొని చితక్ కొట్టేస్తుంది. ఇక అది పట్టించుకోకుండా రాజు వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉండగా రాజు ఒక్కసారిగా పలమరిపోతాడు. పలమరటంతో అక్కడ ఉన్న కావ్య అయితే వాటర్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. అయినా సరే రాజు ఆ వాటర్ తీసుకోకుండా పక్కన ఉన్న అమ్మాయి వాటర్ తీసుకొని తాగేస్తాడు. అది చూసి కావ్య అయితే చాలా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. దాంతో ఆ అమ్మాయి అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది, సారీ అండి, మీ ఇద్దరు లవర్స్ అని తెలిసి కూడా నేను ఇలా చేశాను. మీ ఇద్దరు లవర్స్ అని నాకు ముందుగా తెలియదు. అలా అయితే నేను చెయ్యకపోదును అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు, మా ఇద్దరం లవర్స్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందని నాకు అర్థమైంది, మీకు ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయి మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంది. అందుకే కదా మన ఇద్దరం భోజనం పట్టామని ప్లేట్ విరగొట్టింది. ఇప్పుడు నా వాటర్ మీరు తాగారని ఆ అమ్మాయి కోపంతో వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి కళావతి దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ మనసులో ఏముందో నిజం బయటకు పెట్టచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే ఇక చాలు ఆపండి, నా మనసులో ఏముందో మీకు తెలియదా, మీకు తెలియకుండానే నాతో పాటు కలిసి టైం స్పెండ్ చేస్తున్నారా అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక తన మనసులోని మాటను బయట పెడుతుందా అని చెప్పి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అటుగా యామిని వస్తుంది. యామిని వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ మనసులోని మాటలు చెప్పుకుంటున్నారేంటి అని చెప్పి యామిని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.